కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, నితీష్ పార్టీలు కీలకంగా ఉన్నాయి. వాస్తవానికి 2 పర్యాయాలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి భాగస్వామ్య పార్టీలతో అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండోసారి సింగిల్ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చింది. మూడోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీట్లు రావడంతో టీడీపీ, నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ అవసరం ఏర్పడింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీకి కొన్ని రాష్ట్రాలలో కేక్ వాక్ లాంటి ఫలితాలు వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ లాంటి రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ అధికారం దక్కడం లేదు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో అధికారాన్ని దక్కించుకుని బీజేపీ కాంగ్రెస్ కి షాక్ ఇచ్చింది. ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, నితీష్ పార్టీలు అధికారాన్ని దక్కించుకున్నాయి. తద్వారా మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ, దాని అనుకూల పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తున్నాయి. దేశంలో మెజారిటీ స్థానాల్లో ఉన్నప్పటికీ ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద ప్రఖ్యాత ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ కి షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో 352 స్థానాలు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 41% అంటే దాదాపు 287 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 20% అంటే దాదాపు 80 సీట్లు, మిగతా పార్టీలకు 39% సీట్లు లభిస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. మన దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎన్డీఏ కూటమిలో ఎటువంటి లుకలుకలు కనిపించడం లేదు. మోదీకి కేంద్రంలో తిరుగులేదు. చంద్రబాబు, నితీష్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకుంటున్నారు. బీహార్లో నితీష్ బీజేపీ సపోర్ట్ చేస్తోంది. బీజేపీ సపోర్ట్ ద్వారానే ఆయన అక్కడ అధికారంలోకి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాలంటే ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఏపీలో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా పరిపాలన సాగిస్తున్నాయి. చంద్రబాబుకు అన్ని విధాలుగా అటు పవన్, ఇటు బీజేపీ నేతలు సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రకారం కేంద్రంలో ఇప్పటికిప్పుడు నాయకత్వ మార్పు గాని, ఎన్నికలు గాని జరిగే అవకాశం లేదు. కాకపోతే జనాల మూడు తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు ఇండియా టుడే లాంటి సంస్థలు సర్వే నిర్వహిస్తూ ఉంటాయి. ఈ సర్వే ద్వారా అలాంటిదే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇండియా టుడే ఇటువంటి సర్వేనే నిర్వహించింది. అప్పుడు కూడా బీజేపీకి భారీగా సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టుడే అంచనా వేసిన విధంగా సీట్లు రాకపోయినప్పటికీ భాగస్వామ్య పక్షాలతో మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.